గాడిదలను పెంచితే సెంట్రల్ గవర్నమెంట్ 50 లక్షల వరకు సబ్సిడీ ఇస్తుంది. దేశంలో గాడిదల సంఖ్య తగ్గిపోతుందని ఈ నిర్ణయాన్ని తీసుకుంది. గాడిదలను పెంచితే సబ్సిడీ ఇస్తామని అఫీషియల్గా ప్రకటించింది. దీని గురించి టైం వేస్ట్ చేయకుండా క్లియర్గా తెలుసుకుందాం. ఒకప్పుడు ఇసుక, ఇటుకలు ఇలా బరువులు మోయటానికి గాడిదలని వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు రకరకాల మెషిన్లు, బండ్లు ఎక్కువ కావటంతో గాడిదల అవసరం అనేది తగ్గిపోయింది. దీంతో దేశంలో గాడిదల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. దేశంలో ఉన్న 28 రాష్ట్రాలలో ప్రస్తుతం 1,20,000 గాడిదలు మాత్రమే ఉన్నాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇంకొన్ని రాష్ట్రాలలో అయితే 2, 5 లేదా 10 గాడిదలు మాత్రమే ఉన్నాయంట. 2012 నుంచి ఇప్పటి వరకు గాడిదల జనాభా దాదాపుగా 60% వరకు తగ్గిపోయిందని సమాచారం. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ స్టార్ట్ చేసింది. దీని ద్వారా గాడిదలు, గుర్రాలు మరియు ఒంటెల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ పథకం కింద ఇండివిజువల్స్ కి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లేదా ఎఫ్ఈఓలు గాడిదల పెంపకం ప్రారంభిస్తే ప్రాజెక్టు ఖర్చుతో 50% వరకు సబ్సిడీ ఇస్తారు. అంటే మాక్సిమం 50 లక్షల రూపాయల వరకు సహాయం అందిస్తుంది. అయితే ఈ సబ్సిడీ పొందటానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కనీసం 50 ఆడగాడిదలు మరియు 5 మగ గాడిదలు ఉండాలి. అవి కూడా భారతీయ జాతి గాడిదలే అయి ఉండాలి. సబ్సిడీ మొత్తం ఒకేసారి ఇవ్వరు. మొదట బ్యాంక్ లోన్ పొందిన తర్వాత ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా, ప్రాజెక్టు పూర్తయ్యాక 2 ఇన్స్టాల్మెంట్గా ఇస్తారు. ఇక గాడిద పాలకి ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. గాడిద పాలతో తయారయ్యే కాస్మెటిక్స్ మరియు బ్యూటీ ప్రోడక్ట్స్కి భారీగా డిమాండ్ పెరుగుతోంది. స్కిన్ క్రీమ్స్, ఫేస్ మాస్క్ అలాగే సోప్స్ తయారీలో గాడిద పాలని ప్రీమియం పదార్థంగా ఉపయోగిస్తున్నారు. సైంటిఫిక్ గా చూసినప్పుడు గాడిద పాలలో యాంటీ ఏజింగ్ మరియు మాయిశ్చరైజింగ్ గుణాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల చర్మాన్ని రక్షించడంలో కూడా ఇవి హెల్ప్ చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో గాడిదల పెంపకం ఇప్పుడు ఒక కొత్త బిజినెస్ గా మారుతుందని నిపుణులు చెప్తున్నారు. ఈ స్కీమ్ ఉపయోగించుకోవాలని అనుకునేవారు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అఫీషియల్ వెబ్సైట్ లో అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి ఇంపార్టెంట్ న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మా పేజీని ఫాలో చేయండి.